అరే కేశవ్, ఈ మధ్య మా ఇంటి పక్కన అమ్మాయి నన్ను చూస్తుందిరా. ఆమె నిన్ను చూస్తుందా, నువ్వేమని చూస్తున్నావు? మనం మంచోళ్ళమమ్మ, అమ్మాయిలు మనని కాకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు. మనం మంచి వాళ్ళం కాబట్టే ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. సిక్స్ మంత్స్ అయింది కదరా, వాడు ఇంకా రాడంటావా? ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్లో మన టాపిక్ అవసరం అంటావా? అలా అంటావేంట్రా? వాడు ఇంకో మాట మన టాపిక్ వస్తే వెళ్ళిపోతా. ఉండమంటావా వెళ్ళమంటావా? సరేలే, రా కూర్చో. అరే కేశవ్, థియేటర్లకి మంచి మూవీ వచ్చిందంట, వెళ్దామా? అవునా? ఏ మూవీ? మంచి యాక్షన్ మూవీ, బాగుందంట. మంచి టాక్ వచ్చింది. సరే పద. ఇంతకీ నిన్న సినిమా ఎట్లని చెప్పలేదు మామ? నిన్న మూవీయా? ఏముందిరా, ఫైట్స్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అయిపోయింది అనుకో. ఆ స్టోరీ, హీరో యాక్టింగ్, మొత్తం మీద సినిమా ఎక్స్ట్రానరీ పో. హీరో డైరెక్టర్ కాంబినేషన్ అంటే పీక్స్ ఉంటుంది మరి. కాంబినేషన్ అంటే గుర్తొచ్చిందిరా, వాడు నువ్వు నేను కలిసి ఎన్ని చేశాంరా. అలాంటిది వాడు మనల్ని ఎలా వదిలేసి వెళ్ళారా? ఇగో వాడి గురించి మాట్లాడిన తెలివి తక్కువ పని ఇంకో ఉండదు. నన్నంటే దూరం పెట్టరు, నిన్నట్ట దూరం పెట్టిన వాడు. అయినా వాడు మన దూరం పెట్టు కాదు, మనమే వాడిని దూరం పెట్టినాం. ఏం చేస్తాం, అలా జరిగిపోయింది అంతే. కాదురా, ఆ కమ్మలగాడు ఎంత దొంగరా. ఒక్కసారి వాళ్ళ నాన్న జరిగిన గుర్తెచ్చుకోరా, నీకే తెలుస్తుంది వాడేంటో. అరే కేశవ్, ఏమైందిరా? అరే నాన్న ఉన్నట్టుండి కింద పడిపోయారా. హాస్పిటల్లో జాయిన్ చేస్తే సెలెన్స్ ఎక్కిస్తున్నారు. ట్రీట్మెంట్ కోసం 5,000 కావాలరా. అవునా? పదరా. గుర్తుకొచ్చిందా ఆ రోజు వాళ్ళ నాన్నకు చేసిన హెల్ప్కి ఈ రోజు ఎలా చూస్తున్నాడు? సరేరా, అది పోని, ఒక్కసారి ఆ అమ్మాయి మ్యాటర్లో జరిగింది గుర్తెచ్చుకోరా.
అరే అరే కమల్, ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పారా ఆ అమ్మాయితో మాట్లాడకని. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. అరే కమల్, నేను నీకు చెప్పారా నీకు సంబంధం లేని టాపిక్ అని? నేను మాట్లాడతా, నువ్వెవరు చెప్పడానికి? అరే అరే నా గురించి నీకు తెలియదు, నేనేం చేస్తానో నాకే. నేను ఇలానే ఉంటారా? ఇదే రిపీట్ అవుద్ది మళ్ళీ. నువ్వేం చేసుకోపోరా. చెప్తారా? హలో కేశవ్, ఎక్కడ్రా? గణేష్ బ్యాచ్తో ఉన్నారా? మామ తొందర ఇక్కడికి వచ్చాయి, మన గెలాక్సీ పాయింట్ దగ్గర ఉన్నాం. ఓకే, 10 minutesలో ఉంటా. ఆ గ్యాంగ్ అని స్కిప్ చేసి వచ్చాయి, వెయిట్ చేస్తూ ఉంటా. సరేరా. ఓకే ఓకే. ఏమైందిరా? కమల్ గారు నా పోటీని టచ్ చేసిండ్రా. వాడు వార్నింగ్ ఏమంటావా? ఇవ్వాలిరా. తీసుకురమ్మంటావా అని? వేసుకొచ్చేయండి రా. పదరా. సినిమా అనుకుంటున్నావా? ఒక్కడు వచ్చి ముగ్గురిని కొట్టనీకి. నాలాంటి చూసారా సినిమాలో పెట్టేది. గుర్తుకొచ్చిందా? ఆ రోజు ఆ అమ్మాయి నాదంటే నాదని ఈ కమల్ గానికి సురేష్ గానికి జరిగిన గొడవల వాడిని సేవ్ చేయబోయి నీ హెడ్ పగిలి ఎంత బ్లడ్ పోయిందిరా. ఆ టైంలో మన వాడికి ఏం కావద్దన్న ఆలోచన ఒకటే ఉందిరా. నాకేమవుతుందో అని మర్చిపోయా. నువ్వేమో మన అనుకున్నావు, వాడేమో నేను అనుకున్నాడు. ఆఖరికి నువ్వు ఇష్టంగా కొనుక్కున్న సెకండ్ బైక్ కూడా మిస్ అవ్వకూడదు. సమోసా. మంచి జోషుకున్నావు మామా. ఎంటెక్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్ మామా. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? మన బ్యాచ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నువ్వేరా. కంగ్రాట్. థ్యాంక్ యూ. అదేంట్రా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఫేస్ అంత డల్గా పెట్టామేంటి? ప్రాబ్లం ఏంటి? ఎంత ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఏంటి? ఈ రోజుల్లో కోచింగ్ లేకపోతే జాబ్ రాదు. ఇప్పటికిప్పుడు కోచింగ్ అంటే 20,000 కావాలి. ఎలా? మనీ మ్యాటర్ నాకు వదిలేరా. నువ్వు వెళ్ళి మంచి కోచింగ్ సెంటర్ చూసుకో, మిగతా అంతా నేను చూసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. జాబ్ రాగానే నేను మనీ సెట్ చేస్తా. అదంతా తర్వాత చూద్దాం లేరా. సరే మామ, వెళ్తున్నా. ఓకేరా. వెళ్తున్నారా?
రైట్ మామ, బాయ్ రా. రైట్. అలా నువ్వు వాడికి అన్నీ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ రాగానే ఏం చేశాడు? కలవడం మానేశాడు, కాల్కి రెస్పాండ్ అవ్వట్లేదు. అదిరా వాడు మనకిచ్చే వాల్యూ. ఇప్పుడు వాడి స్టైలు రేంజు వేరు. సాఫ్ట్వేర్ లైఫ్ కదా, గర్ల్స్ పబ్స్ రిచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటి మధ్య వాడికి మనం ఎక్కడ కనిపిస్తాం? అది నిజమేరా. సరే వదిలే, నిద్ర వస్తుంది, వెళ్దాం పద. ఏరా రావద్దా? ఒక అడిగేస్తే మంచిగా ఉండదు. ఏమైతుంది రా? ఏంట్రా కొడతావు, పిచ్చా నీకు? అరే కేశవ్ చూడరా వీడు. ఎన్ని రోజులు మేము గుర్తు రాలే, ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చినావు? అరే మహేష్, ఇప్పుడు ఇవన్నీ వద్దు. అరే కేశవ్ చెప్పరా వీడికి, అది మాట్లాడడానికి నేను వచ్చాను. ఇంట్లో మాట్లాడేది ఇప్పుడు ఏంట్రా అనుకుంటున్నాను కావాలా? నిజమేరా, మీరు అనుకున్నది నిజమే. నేను మారిపోయాను. నాకు జాబ్ రాగానే నాకు కొత్త లైఫ్ పరిచయం అయింది. చూశాను, చాలా చూశాను. గర్ల్స్, పబ్స్, పార్టీస్, రిచ్ ఫ్రెండ్స్. వీటన్నింటి ముందు నాకు మీరు కనబడలేదురా. కానీ కేశవ్, ఒకటి గుర్తుపెట్టుకోరా, నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికి కాదు, మిమ్మల్ని నిలదీసి అడుగుదామని వచ్చాను. నన్ను నలుగురు ఆ రోజు పడేసి కొడుతుంటే వచ్చి కాపాడవురా. మా నాన్నకి హెల్త్ బాగాలేకపోయినా వచ్చి హెల్ప్ చేశావు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నేను జాబ్ వచ్చి ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే. ఇవన్నీ చేసిన మీరు నేనేదో మాయలో పడి తప్పుదోవలో పోతుంటే 4 తన్ని ఇది తప్పురా అని ఆ రోజు ఎందుకు చెప్పలేదురా? ఇది నిలేదిద్దామైనరా మీ దగ్గరికి వచ్చింది. 6 months అవుతుందిరా నేను మిమ్మల్ని కలవక. 2 months బ్యాక్లోనే అనుకుంటున్నా మీతో మాట్లాడాలని, మీకు కాల్ చేయాలని, మిమ్మల్ని కలవాలని. 2 months బ్యాకే నాకు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో పడితే నేను ఫ్రెండ్స్ అనుకున్న ఏ ఒక్కడు కూడా నన్ను చూడడానికి రాలేదు. ఇప్పుడు తెలిసిందిరా నిజమైన నా వాళ్ళెవరు. ఒక్కసారిగా మనం చిన్నప్పటి నుండి కలిసి తిరిగినవి, చేసినవి అన్నీ నా కళ్ళ ముందు తిరిగాయి. నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో నాకు అప్పుడు తెలిసింది. ఇప్పుడు చెప్పండి రా, నేను చేసిన తప్పు అని ఆ రోజే ఎందుకు చెప్పలేదురా?
నేను ఏదైనా సహజంగా వచ్చిందే తీసుకుంటాను. వెళ్ళిపోతా నిర్ణయించుకున్న వాళ్ళని ఆపడం కరెక్ట్ అనిపించలేదు. కానీ కమల్, ఆ రోజు నీ దగ్గరకు వచ్చి చెప్పుండాల్సిందిరా. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే మధ్యలో వదిలేశాను. బాధ తప్ప కోపం లేదు. సారీరా. ఇప్పుడు నేను అడుగుతున్నారా కేశవ్, మహేష్, నేను చేసిన దానికి సారీరా. ఏదైతే ఏముందిరా, మళ్ళీ మా దగ్గరకు వచ్చావు. హాయ్రా మామా. హాయ్రా. హాయ్రా. ఏమైందిరా, చాలా రోజులు కనపడ్డావు. నా పూరి బర్త్డే మామ రేపు. పార్టీకి అర్జెంటుగా 5,000 కావాలి. నేను అడుగుదామని వచ్చా. అరే వాడు మొన్నే నా కోసం బండమ్మిని కదరా. బండం తేముందిరా, కొత్త కారు నమ్ముకోపో. అరే ఆ నాకారా ఆగరే. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. 2 3 స్టార్ట్. 3 స్టార్ట్. 3 స్టార్ట్. స్టార్ట్. 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. 2 3 స్టార్ట్. స్టాప్. 2 3 స్టార్ట్. 3 స్టార్ట్. స్టాప్. చెప్పండి. రెడీ. 1 2 3 స్టార్ట్. 3 స్టార్ట్. స్టాప్. 3 స్టార్ట్. 3 ఫీలింగ్ స్టార్ట్.